వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నా. సో, మీరు నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా వీడియోస్ ఉంటాయి నా ఛానల్‌లో. అవి కూడా చూసి నాకు కామెంట్ చేయండి ఎలా ఉన్నాయో. సో, ఇవాళ వీడియో ఏంటంటే ఆహ్, ఏ సండే ఎట్ మై మమ్మాస్ ప్లేస్ అనే వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. సో, నేను సమ్మర్ హాలిడేస్‌కి అమ్మ వాళ్ళ ఇంటికొచ్చి ఒక 2 వీక్స్ అవుతోంది. సో, ఇవాళ సండే. హ్మ్. ఇవాళ నేనేం చేస్తా, మా అమ్మ అండ్ వదిన వాళ్ళు ఏం కుక్ చేస్తారో అవి కొంచెం కొంచెం అలా షేర్ చేస్తా అనమాట. సో, ఇవాళ మా మేనకోడలికి మా అమ్మ పూల జడ వేస్తారు. సో, ఆల్రెడీ నేను పూల జడ వీడియో మా పాపది ఎలా వేయాలి ఏంటి అని నేను షేర్ చేశాను. సో, ఆ వీడియో కూడా చూడండి. చాలా బావుంటుంది. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉండిద్దనమాట. పూల జడ ఎలా వేయాలి అని చెప్పి. సో, ఇవాళ మొత్తం తీయకపోయినా జస్ట్ అలా పైన తీస్తా. సో, ఈ వీడియో ఎలా ఉందో నాకు కామెంట్స్‌లో కామెంట్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇప్పుడైతే వ్లాగ్ కంటిన్యూ అవుతుంది. ఆ రోజు సండే కాబట్టి ఆబ్వియస్లీ ఇంట్లో నాన్ వెజ్జే. ఇది చికెన్ అనమాట. మా వదిన చేస్తోంది. మ్యారినేట్ చేశారనమాట. ఉప్పు, కారం, పసుపు, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం పిండారనుకుంటా, నేను చూడలేదు. సో అదంతా కలిపి పెట్టుకొని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నారు. సో ఇప్పుడు కుక్కర్లో ఆయిల్ వేసుకొని దాంట్లోకి హోల్ గరం మసాలా వేశారు. అంటే చెక్క, లవంగ, యాలుక్కాయ, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత పసుపు, ఉప్పు వేసి ఫ్రై చేసుకొని కొంచెం సేపు మూత పెట్టుకోవాలి. అండ్ దాని తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకొని దాంట్లో నుంచి వాటర్ అంతా బయటకు వచ్చే వరకు మూత పెట్టేసుకొని ఉడకనివ్వాలన్నమాట. సో ఇంకా ఉడికిన తర్వాత వాటర్ అంతా బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ కొబ్బరి, టొమాటో ఈ రెండు కలిపి పేస్ట్ చేసారు. ఆ పేస్ట్ కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకొని అది పచ్చివాసన పోయే వరకు మళ్ళీ మూత పెట్టుకొని ఆయిల్ సపరేట్ అయ్యే వరకు బాగా కుక్ చేసుకుంటే చికెన్ రెడీ అయిపోతుంది. ఫైనల్గా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. సో యాక్చువల్గా నేను సేమ్ ఇదే ప్రాసెస్లో చేస్తా. బట్ ఏంటంటే ఫస్ట్ హోల్ గరం మసాలా వేసింది కదా మా వదిన, నేనైతే అలా వేయను అనమాట. ఇంకా మిగతాదంతా సేమే ఉంటుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చేస్తాను. ఒక్కోసారి మ్యారినేట్ చేస్తాను, ఒక్కోసారి నార్మల్గా చేస్తా, కొన్నిసార్లు యూట్యూబ్లో చూసి ట్రై చేస్తూ ఉంటాను. సో చికెన్ కుక్ అయిపోయింది. యాక్చువల్గా ఆ రోజు నేను ఫస్ట్లో చెప్పినట్టే మా మేనకోడలికి పూల జడ వేస్తుంది అనమాట మా అమ్మ. సండేనే కుదిరిద్ది. సో సండేనే పెట్టుకుంటాం అనమాట ఇట్లాంటి పూల జడలు అట్లా. సో ఆడపిల్లలకి ఈ పూల జడ అట్లా సరదా కదా. సో మా పాపకి ఈ మంత్లోనే మేలోనే వేసింది, అది నేను పెట్టాను కదా. సో అలాగే తినకు కూడా వేస్తుంది అనమాట. సేమ్ అదే ప్రాసెస్ ఉండింది, ఏం డిఫరెన్స్ ఏమి ఉండదు. కొంచెం ఆ పూలన్నీ సపరేట్ చేసి పెద్ద పూలు, కనకాంబరాలు అవన్నీ కట్టి పక్కన పెట్టేసుకొని ఇంకా లంచ్ చేస్తున్నాము. ఆ రోజైతే చికెన్ కర్రీ అండ్ వైట్ రైస్, రసం అన్నమాట. పూల జడ వల్ల ఎక్కువ వెరైటీస్ ఏం చేయలేదు, దానికి చాలా టైం కావాలి కదా. సో అందుకని చెప్పేసి ఎక్కువ ఏం ప్రిపేర్ చేయలేదు. సో ఇంకా లంచ్ చేసేసిన తర్వాత పూల జడ అయితే స్టార్ట్ చేయాలన్నమాట. మా పాపకి పూల జడ వేసేటప్పుడు యాక్చువల్గా మా అమ్మ గుడివాడకు వచ్చిందనమాట. మాది విజయవాడ, మా అత్త వాళ్ళది గుడివాడ. అండ్ ఇక్కడి నుంచి అక్కడికి వచ్చింది. సో అందుకని చెప్పి మార్నింగ్ 10 o'clock వెళ్ళింది ఫ్లవర్స్ తీసుకురావడానికి. సో దానివల్ల కొంచెం చిన్న సైజులో వచ్చినాయి అనమాట. బట్ ఈసారి మాత్రం 12 o'clock వెళ్ళింది. 12 o'clock అయితే ఫ్లవర్స్ చాలా వచ్చి ఉంటాయి. సో ఈసారి తెచ్చినవి పెద్ద మొగ్గలు అనమాట, చాలా చాలా బాగున్నాయి. సో నేను పోయినసారి చెప్పాను కదా పూల జడ వేసేటప్పుడు కొన్ని ఫ్లవర్స్ అంటే పెద్ద మొగ్గలకి కింద కాడ్లవన్నీ కూడా అని చెప్పి నేను అవన్నీ సపరేట్ చేసి పెట్టాను. అండ్ ఇక్కడ చిన్న చిన్న గుత్తులుగా కట్టుకోవాలి కదా. సో అది చేస్తున్నాం అనమాట. నా పక్కనకి వచ్చింది కదా తను మా వదిన. ఎక్కువ వాసనే లేదనమాట మరువము. యాక్చువల్గా చాలా పెస్టిసైడ్స్ అవన్నీ కొడతారేమో, మందులు అవన్నీ వేసి, దానివల్ల అసలు స్మెల్లే లేదు.
నేను హైదరాబాద్లో ఉండే దగ్గర అయితే మా ఇంటి బయటే మరువం మొక్క ఉండిద్ది. అది సూపర్ స్మెల్ వచ్చింది అనమాట. చాలా చాలా బాగుండిద్ది. ఆ రోజు అంటే సండే ఫుల్ వర్షం పడిందనమాట. బయట కూర్చొని ఫ్రీగా వేద్దాము అని బయటే కూర్చున్నాం ఫస్ట్. సో కూర్చున్న వెంటనే ఫుల్ వర్షం పడిపోయింది. ఇంకా మళ్ళీ లోపలికి వచ్చి స్టార్ట్ చేసాము. యాక్చువల్గా తన పేరు గాయత్రి. గాయత్రికి సవరమే వేయవసరం లేదు, తనది కొంచెం పెద్ద జుట్టే. సో ఇంకా నేను ప్రాసెస్ ఏమీ తీయలేదన్నమాట. ఇంకా ఫైనల్కి వచ్చేటప్పుడు తీసాను. ఇది మా అత్త వాళ్ళ ఇల్లు, మా మేనత్త వాళ్ళ ఇల్లు అనమాట. నేను ఎప్పుడు సమ్మర్ హాలిడేస్కి వచ్చినా కానీ మా అత్త వాళ్ళ ఇంటికి, పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటా. సో అలాగే ఈసారి కూడా వెళ్ళాను. పూల జడ అక్కడ మా అమ్మ వేస్తుంది. తను వేసేలోపు నేను మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దామని చెప్పి వచ్చా. మా ఇల్లులన్నీ పక్క పక్కనే ఉంటాయి. పెద్దమ్మ వాళ్ళది, అత్త వాళ్ళది, పిన్ని వాళ్ళది అన్నీ పక్క పక్కనే అనమాట. సో వెళ్ళేసి వచ్చా. సో అక్కడ ఎక్వేరియం ఉండిద్ది. నేను జస్ట్ అలా వీడియో తీసుకున్నాను. అండ్ నేను అక్కడి నుంచి వచ్చేలోపు పూల జడంతా అయిపోయింది. మా గాయత్రి రెడీ కూడా అయిపోయింది. తను హాఫ్ శారీ వేసుకుందనమాట. పూల జడ మొత్తం సేమ్ మీరు చూసినట్టే లాస్ట్ వీడియోలో సేమ్ అలానే ఉండిద్ది. సో ఇంకెక్కడ తను హాఫ్ శారీ వేసుకొని రెడీ అయిపోయిందనమాట. యాక్చువల్గా తిని కోసం మా అమ్మ కేజీ ఫ్లవర్స్ తీసుకొచ్చారు. బట్ ఏంటంటే 3/4 కేజీయే సరిపోయేవి. సో అందువల్ల నేను కూడా జస్ట్ అలా పుల్లలు పెట్టి కాకుండా నార్మల్గా చుడతారు కదా, ఆ జడైతే వేసుకున్నాను. సో ఇది నాకే వేస్తుంది అనమాట మా అమ్మ. ఇవి 3 కలర్స్ అంటే మరువము, కనకాంబరము, మల్లెపూలు ఇవన్నీ కట్టేసి దాంతో ఇట్లా 3 వరుసలు పెట్టేసి జస్ట్ అలా దారంతో కట్టేస్తున్నారనమాట. నేను కూడా శారీ కట్టుకున్నా. నేను కూడా ఒక ఫోటో దిగాను. చాలా చాలా ఇయర్స్ తర్వాత నేను ఇట్లా ఫ్లవర్స్ పెట్టుకున్నా. అంటే మ్యారేజ్ అప్పుడు వేసుకున్నాను, బట్ ఇట్లా నార్మల్ డేస్లో ఎప్పుడు వేసుకోలేదు. సో ఇదేనమాట వేసుకోవటం. ఇది పుల్లల్లాగా గట్టిగా ఏమీ నిలబడదు, నార్మల్గా చుట్టేసిందే కాబట్టి కొంచెం ఫ్రీగానే ఉండిద్ది. అంత బరువు కూడా ఏమి ఉండదు. మా అమ్మ అండ్ వదిన ఇద్దరు కలిసి వేశారనమాట. జడంతా చుట్టడం అయిపోయిన తర్వాత ఇక్కడ పైన పెట్టడానికి ఫస్ట్ అయితే పక్క పిన్నిస్ పెట్టి ఫ్లవర్స్ అన్నీ గుచ్చి పెడదాం అనుకుంది. బట్ అలా కుదరలేదు, జారిపోతుంది. సో జారిపోవటం వల్ల మళ్ళీ తీసేసి సూది దారం పెట్టి పైన కుట్టారనమాట. యాక్చువల్గా నేను పూలతో ముడి వేసుకుంటానమాట. అది వేసుకుందాం అనుకున్నా, బట్ కానీ మా అమ్మకి కుదరదు అనమాట అది వేయటము. తను ఎప్పుడు ట్రై చేయలేదు ఒకసారి కూడా. సో అందుకని చెప్పి జస్ట్ ఇట్లా జడ చుట్టూ చుట్టేది వేయించుకున్నాను. ఈ వెనకాల నుంచి వీడియో తీసేది మా గాయత్రి అండ్ నేను ముందు నుంచి తీసుకుంటున్నాను. సో మొత్తం అయితే పైన పెట్టే ఫ్లవర్స్ అన్నీ సూది దారంతో అక్కడక్కడ నాట్స్ అయితే వేసేసారు. సో ఫైనల్గా నా సింపుల్ అండ్ వెరీ ఈజీ అయిన పూల జడ వేయటానికి ఎక్కువ టైం ఏం పట్టలేదు, జస్ట్ ½ an hour పట్టింది. అండ్ నేను కొన్ని ఫొటోస్ తీసుకున్నా అండ్ స్టూడియోలో కూడా ఒక ఫోటో తీసుకున్నా. అండ్ నా పూల జడ అండ్ మా గాయత్రి పూల జడ ఎలా ఉందన్న కమెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వేరే వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.